లక్షలు తీసేసినాము. తీసేసి పడిపోయినాం మేము. డబ్బులు ఇచ్చేసి కూలీల దగ్గర అంతా వడ్డీలు కట్టుకుంటా ఉన్నాము. సంపాదించిందంతా మొత్తం వడ్డీలు వడ్డీలు కట్టేదానికి సరిపోతా ఉంది. 6 సంవత్సరాలు తీసుకొనేసి మాకు లీజుకి ఇస్తానని చెప్పేసి యామారిచి ఒక మేనేజర్ అడ్డం పెట్టుకునేసి సతాయిచ్చి సంపతా ఉంది. వడ్డీలు కట్టలేక సస్తానం మేము. అట్లే ఎవరికి ఇచ్చారు? ఈమె నిర్ణయం ఆమెకి ఇచ్చినాము. దేనికి ఇచ్చారు? పెట్రోల్ బంక్ లీజుకి ఇస్తాము, మమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకుంటాము అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని 30 లక్షలు అయింది. వడ్డీకి 7 మంది తీసుకున్నారు. అందరూ జిల్లా పోలీసు కంప్లైంట్ ఇచ్చినాము. ఏం ఫలితం లేదు. ఇన్ని రోజులు చూసి ఇంకా మాకు తీసుకొని ఒకటి సూసైడ్ చేసుకొని చనిపోదామని ఇంటికే వచ్చినాం మేము. మా ఒక్కరిది కాదు, ఇట్లా చిత్తూరులో చాలా మంది దగ్గర తీసుకోండి. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలుసు. 2 టౌన్ పక్కన శిరీష్ అనేసి ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకునింది. ఊర్లో ఒక ఆయన రిటైర్డ్ టీచర్ 35 ఏళ్ళు సర్వీస్ చేశాడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకునింది. ల్యాండ్ అమ్ముతానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునింది. ఇట్లా దాదాపు ఒక 10-15 మంది దగ్గర డబ్బులు తీసుకునింది. ఏమైనా మీ మీడియా మిత్రులే మాకు న్యాయం చేయాలి. మా వల్ల కాదు, చచ్చిపోతాం. దయచేసి మా డబ్బులు మాకు వచ్చే న్యాయం చేయండి. దేవుడు మరి ఎమ్మెల్యే ఏమన్నా కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయగలగాలి కోరుకుంటాను. రోజు కూలి పని చేసుకునే వాళ్ళ ఏదో రూపాయి 5 రూపాయలు పాలు ప్యాకెట్లు మా ఒక్కరిని కాదు, పెట్రోల్ బంక్ లీజుకి ఇస్తారని చెప్పి దాదాపు 5 మంది దగ్గర డబ్బులు తీసుకునింది. కడతా ఉన్నాడు. తిండి టయానికి తిండి తినకుండా నిద్ర లేకుండా బిడ్డలు పెట్టుకొని కన్నా అకసాట్లు పడతానన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు అట్లా ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకొని అగ్రిమెంట్ కూడా రాయించింది. ఇస్తాను అని చెప్పేది మళ్ళీ ఇవ్వకుండా ఉండేది. అగ్రిమెంట్స్ ఉన్నాయి. 100 రూపాయల స్టాంప్ అఫిడవిట్ రాయించింది. నెలకి 25,000 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. 2 సార్లు 10,000 ఇచ్చింది. అది కూడా ఏం ఎక్కువ ఇవ్వలేదు. ఇంతవరకు ఇచ్చినంతే కూడా మాకు ఇయర్కి ఎప్పుడో కనీసం సగమన్నా వచ్చేసి ఉంటుంది. కరోనాకు ముందే తీసుకునింది. కరోనా పోయినాక కరోనా అప్పుడు ఇచ్చేస్తాము కొంచెం కొంచెంగా అనేసి చెప్పింది. ఎన్ని మాటలు వాళ్ళ ఇంటికాడికి పోయినాము. మా దగ్గరే కాదండి, 5-6 మంది దగ్గర మా వల్ల కాలేదు, నేను ఆ ఒంటిదాన్ని ఆడదాన్ని అని చెప్పేసి ఇస్తానని చెప్పేసి అఫిడవిట్లో కూడా రాయించింది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద. నా ఒక్కరికే కాదు, ఇట్లా 5-6 మందికి యామారిచ్చింది. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన టీచర్ ఆయన దగ్గర యామారిచి తీసుకునింది. మేము నన్ను మోసపోయినామన్నా మాకు ఏదో మేము కూడా పలుకోసం. మేము ఇప్పుడు ప్రస్తుతానికి మా కుటుంబమే, ఇంకా ఒక 5-6 కుటుంబాలు వస్తాయి మీ దగ్గరికి. మీరు ఎంత ఇచ్చారు చెప్పండి. 30 లక్షలు ఇచ్చినాము. పేరు చెప్పా. నా పేరు శివయ్య. మీరు ఇట్లా వచ్చేయండి. నా అమ్మ నా ఇటు దగ్గర పెట్రోల్ బంక్ లీజుకి ఇస్తామని చెప్పినారు. రైల్వే స్టేషన్ పక్కన ఇండియన్ ఆయిల్ బంకు. మాకు కొద్దిగా డబ్బు వడ్డీకి ఇస్తాం. ఈ నిర్మలా ఆమె చెప్పింది. డబ్బు తీసుకునింది 2 లక్షలు 3 లక్షలకి తీసుకుంది. లోడు సాలేదు లోడు పడాల బంక్ క్లోజ్ చేస్తామని చెప్పేసి డబ్బుకి తీసుకొని ఒక 10 లక్షలు పోగైనాక నీకు లీజుకి ఇస్తాను, నాది డబ్బు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పేసి అట్లే 30 లక్షల దాకా వసూలు చేసుకునింది. అడిగితే ఈ పొద్దు రేపు అనేసి 6 సంవత్సరాలు చేసింది. మేము 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాము, 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఏ మాత్రం స్పందన లేదు మాకు. మేము అందుకని ఇప్పుడు సూసైడ్ చేసుకుని బంక్ కాడికి వచ్చినాము. డబ్బులు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతాం. మా మార్గం ఇదే, వేరే ఏమీ లేదు. ఒకటి మాకు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతాం. నేను మా భార్యతో, ఇదే మా భార్య, మా 2 పిల్లకాయలు ఇంటికాడ ఉన్నారు. అది మా పరిస్థితి. డబ్బులు అడిగితే ఈ పొద్దు ఇస్తాను, రేపు ఇస్తాను, వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు, నేను వాళ్ళ తిరిగి ఫోన్ చేపిస్తాను, వీళ్ళ తిరిగి ఫోన్ చేపిస్తానని చెప్తుంది. మనిషి రాకుండా దాంకోనే తిరుగుతుంది. ఫోన్ ఎత్తదు. అడిగితే నేను లాయర్ నుంచి ఫోన్ చేపిస్తాను, అది ఇదిని బెదిరిస్తాను మమ్మల్ని. ఇది మా బాధ. మాకు ఏదైనా మీరే న్యాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాను. అంటే ఒకసారి నేను వడ్డీలు కట్టలేకుండా నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంటికాడ వచ్చి మమ్మల్ని అప్పులు పచ్చికి తిడతా ఉంటే ఆ బాధకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన మార్గం వేరే ఏముంది. ఈమె నమ్మి ఆశపడి ఇచ్చినా మోసపోయినాము. ఇదో ఇస్తాను అదో ఇస్తాను ఆ మాత్రం లగ్జరీగా కొడుకుని బెంగళూరులో చదువుకుని హ్యాపీగా ఉండదు. అడిగితే నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఆ కథ ఈ కథ ఏదో ఒక సాకు చెప్తానే ఉంది. అడిగినప్పుడు ఎంత 6 సంవత్సరాలుగా ఓపిక ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచన ఒక మనిషికి.
6 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి 6 సంవత్సరాలుగా ఒక మనిషి దగ్గర ఎన్ని మాటలు అడుక్కుంటామో వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళ మీద కూడా పడితే కూడా ఆమెకి అంత కృతజ్ఞత లేకపోతే డబ్బులేం మేము ఊరికే వేయలేదు. ఏదో మేము కూడా రూపాయి ₹1 కూలి చేసుకుంటా అన్నా కూడా ఏదో మనకు కూడా రూపాయి వస్తుంది బిడ్డలను చదివించుకోవచ్చు అనే ఆశతోనే ఇచ్చింది. మేమేం మా తాతల ఆస్తి అవేమన్నా ఉండి ఇచ్చేయలేదు. దాన్ని తీసుకున్నారు, ఏదో మమ్మల్ని పార్ట్నర్షిప్గా చేసుకుంటారు, ₹10 వస్తుందని. మేము వేసండి ఏం సార్ పాలు ఎంత వచ్చేసింది మీకు కూడా తెలుస్తుంది కదా. రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు అదే మేము చేసేది. అదేదో మేము ఆశపడినాము, అది మా తప్పు కూడా. ఆశపడి ఇచ్చిన దానికి ఇప్పుడు 6 సంవత్సరాలుగా వాళ్ళ ఇంటికాడికి తిరగని రోజు అంటూ లేదు. మేము పోయిన రోజు ఉంటే కూడా ఆమెమో నెగ్లెక్ట్గా సమాధానం చెప్పేది, లేకపోతే మీరు మీ వల్ల అయింది చేసుకోండి అనేలాగా మాట్లాడుతుంది. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మాకెవరు తెలియదని వాళ్ళు మాత్రం మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు. మాకెవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, మేము పెద్ద వాళ్ళ దగ్గరికి పోలేము అనేదాగా. అందుకే మేమేం చేస్తామంటే పోలీస్ స్టేషన్కి పోయినాము, కంప్లీట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా ఏదో మీకు నెలకు కొద్దిగా ఇస్తుంది, మీరు వెళ్ళండి అమ్మా ఈడెందుకు కూర్చుంటారు అని చెప్పి పంపించినారు. సరే మేము దానికి కూడా ఇస్తుందనే ఒక నమ్మకంతో బయట వచ్చేసినాము. ఒక నెల 6 నెల ఒక 10,000 20,000 ఇచ్చింది. అంతకుమించి ఆమె రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఆమె ఇచ్చిన డబ్బులు మేము అక్కన తీసుకొచ్చినాం చూడండి. వాళ్ళకి డబ్బులకి వడ్డీకి కూడా ఇచ్చేదానికి కూడా లేకుండా మా చెల్లెలు నగలు కూడా వాళ్ళ అమ్మగారు వేసిన నగలు కూడా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. రోజు వాళ్ళు వచ్చి మా ఇంటికాడ కూర్చుంటా అన్నారు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోకుండా ఇంకేం చేస్తారు సార్? పిల్లకాయలు ఉండారు, కొంచెమన్నా ఇస్తే కదా. లక్షలు తీసుకునేసి 30 లక్షలు అంటే మేమేం ఉండేవాళ్ళు అయితే కదా పోతే పోనీలే అని అనుకోవచ్చు సార్. ₹10 ఖర్చు పెట్టేదానికి కూడా 10 మాటలు ఆలోచిస్తున్నాం మేము. 30 లక్షలు యాన్ని ఇంకా తెచ్చిచ్చినారు. ఇంత బంక పెట్టుకుని ఆమెకి నెలకు ఒక 20,000 ఇచ్చేది కష్టమా? 6 సంవత్సరాల్లో 20,000 ఇచ్చింటే కదా మాకు ఏరకు సగం ముఖాలు వచ్చేసి ఉంటుంది కదా. ఇంకా కూడా ఆయనకి ఇద్దామనే ఒక కృతజ్ఞత కూడా లేదు. ఇచ్చింది మాదే తప్పు, కాకపోతే మేము ఇంకా ఏం చేయలేక మీరు చనిపోతే ఏం చేస్తారంటే ఇప్పుడు మాకు న్యాయం జరగడం లేదు. ఎక్కడికి పోయినా పోలీసుల దగ్గరకు పోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి సర్ది చెప్తా ఉన్నారు. మేము ఇంకా ఎక్కడ పోవాలో తెలియదు కాబట్టి మీ సమక్షంగా మేము వేడుకుంటున్నాము. మాకేదో ఒకటి చేసి న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇప్పించండి. మేము లేదనుకోండి ఇంక చెప్పిన పనే చేయాలా, మా పిల్లకాయలతో అనాథలు అయిపోతారు. కాబట్టి మీరు దయచేసి మీరు కూడా కొంచెం మా కోసం ఏదైనా చేయండి సార్. ఎమ్మెల్యే వాళ్ళు కానీ న్యాయం చేయాలని మేము ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా కోరుకుంటాం.